అమరావతి నిర్మాణాలంటేనే అద్భుతాలు. ఇది కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెబుతున్నమాట. కానీ ఆ అద్భుతాల్లో దోపిడీ ఉంది అంటోంది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ వచ్చి 18,413 రూపాయలు చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్తో కలిసి కొమ్మక్క అవుతున్నారు అనేది. అంతేకాదు అక్కడ టవర్లు నిర్మిస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ బిల్డింగ్లకి అద్దాలకే దాదాపు 2,540 కోట్ల రూపాయలు టెండర్ వేశారట ఇప్పటికే. అంటే ఇక ఎన్ని కోట్ల రూపాయలు అంటే వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది అనేది ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. అంటే రాజకీయం కోసం ఇలాగ స్క్వేర్ ఫీట్ 18,000కి లేదంటే 20,000కి అని చెప్తున్నారు. లేదంటే నిజంగా ఆ స్థాయి ఖర్చు అవుతుందా, లేదు కాంట్రాక్టర్ల ముసుగులో అవినీతి అనేది జరుగుతుందా, దోపిడీ అనేది జరుగుతుందా, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రిచ్ రాజధాని అంటే చాలా రిచెస్ట్ గా ఉంటదేమో అనుకుంటాం, కానీ దోపిడీ కూడా అంతే స్థాయిలో జరుగుతుందా, లేదా రాజకీయ ఆరోపణలుగానే చూడాలా? రెండూ నిజమే. ఇటు వాళ్ళు తింటారన్నది నిజమే, రిచెస్ట్ గా కడతారన్నది నిజమే. అంటే మరి 18,000 స్క్వేర్ ఫీట్ కి ఎంత రిచెస్ట్ అయితే? అంటే మీకు ఇంతకు ముందు ఎంత కట్టారు తాత్కాలిక భవనాలు అని చెప్పిన వాటికి, అవి అప్పుడు హైయెస్ట్. ఒకటి మన పబ్లిక్ ఎవరు పట్టించుకోరండి. బేసిక్ గా కరప్షన్ కి సంబంధించి సీరియస్ గా తీసుకుని, లేదా అసలు దుబారాను దీన్నో సీరియస్ గా తీసుకుంటారా మన వాళ్ళు ఎవరన్నా పబ్లిక్? ఇప్పుడు 450 కోట్ల రూపాయలతో టోటల్ గా రోడ్డు, ఆ కొండ పైన 7 బిల్డింగులు, గార్డెను, ఇదంతా చేశాడు జగన్ విశాఖపట్నంలో. దాన్ని ఎవరు అప్రిషియేట్ చేశారు? ఇప్పుడు కూడా జగన్ సైకోనే దోచుకుంటాడు అని కదా. అదే సందర్భంలో వీళ్ళు ఇక్కడ ముందు అసలు వరద వచ్చే ప్రాంతంలో వరద నివారణకి కాలువలు కట్టి, ఆ పైన అక్కడ మిగతాది. అది భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? వరద వచ్చే వాటర్ని డైవర్ట్ చేసి అక్కడ నివాసం ఉండేటటువంటి విధంగా అన్నది ఇక్కడే జరుగుతుంది. పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేయబట్టినే కదా ఇప్పుడు అంత సీరియస్గా ఎఫర్ట్ నడుస్తుంది. దాన్ని వద్దన్న జగన్ని తిప్పికొట్టినటువంటిది అదే ప్రాంతంలో. కాబట్టి పబ్లిక్ అసలు ఆ డబ్బుల గురించి అదేం పట్టించుకోవట్లేదండి. ఫస్ట్ ముందు 12 ఏళ్ళు అయిపోయింది, మొదట్లో లెక్కలేసుకుని ఉంటారు. ఏదో అప్పట్లో 14-19 మధ్యలో జరిగిన దాన్ని లెక్కేసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి. కానీ జగన్ దానికి పారిపోకుండా అక్కడే తక్కువ ఖర్చుతో, ఇప్పుడు ఆ వైజాగ్లో కట్టించింది అక్కడే కట్టించి చూపెట్టుంటే అతనికి వాల్యూ ఉండేది. నువ్వు ఆ రోడ్డు మీదనే కడతావా, మంగళగిరి దగ్గరే కడతావా, ఏదన్నా సరే. బట్ అతను అక్కడి నుంచి శాంతం సమస్య నుంచి దూరంగా పారిపోయాడు. పరిష్కారం పోనీ ఏమన్నా చూపెట్టగలిగాడు అంటే మాటలతో జరిగింది కానీ చేతలతో ఏది కాలేదు. కాబట్టి ఇక్కడ జనాలకేంటి, ఇక ఈ పెంట ఎట్లాగూ ఉండేదే, సరే తినకుండా ఇక్కడ నడుస్తుంది కానీ అనే ఫీలింగ్. ఎందుకంటే జనాలకే మనం కరప్షన్ అలవాటు చేసాం, డబ్బులు అలవాటు చేసాం. ఎన్నికల్లో డబ్బులు ఉన్నోడే ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు? వాడు దోచుకోవట్లేదా? ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ దగ్గర నుంచి, అక్కడ మట్టి దగ్గర నుంచి, ఇసుక నుంచి, మధ్య నుంచి. అయినా సరే పబ్లిక్ ఏమైనా సీరియస్గా తీసుకుంటున్నారా? అదే ఉంటే డబ్బులు వాడు కూడా పెడుతున్నాడు కదా అనే టైప్లో ఉన్నారు. ఇదివరకు కాస్త నిజాయితీ కలిగిన బాధ్యతాయుతమైనటువంటి నాయకులు ఎన్నుకునేవాళ్ళం మనం. ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నాడో చూసి ఎన్నుకుంటున్నాం. దెన్ అప్పుడు ప్రభుత్వం కూడా ఏంటి, డబ్బు చుట్టూతోనే తిరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక డ్యూయల్ రోల్ ఏంటంటే, ఒక పక్కనేమో జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు అంటున్నాడు, రెండో పక్కనేమో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజధాని కడుతున్నాం అంటున్నారు. ఈ రెండు ఎలా కుదురుతుంది? దుష్ప్రచారం అన్నా తప్పనాలా? అప్పుడు మామూలుగా నార్మల్గా ఇదివరకు అతని పేరేంటి, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా గ్రీన్ సిటీ లాగా ఉంచాలి అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు, లేదా బీజేపీ వాళ్ళు అప్పుడు సోమవీర్రాజు లాంటి వాళ్ళు చెప్పినట్టు ఉన్నట్టు నిర్మాణాలు వాడుకుంటా మిగతా పరిపాలనా కార్యక్రమాలు నడుపుకోవాలి, మిగతా ఖర్చు పెట్టకూడదు. అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ ముందు చెప్పింది అది, 2024 ముందు చెప్పినటువంటి. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కదా, అదెందుకు ఉండద్దు అంటున్నారు కదా, వాళ్లే తిడుతున్నారు కదా యువతల పక్కన వాళ్ళు, అవును రాజధాని అంటే ఆ మాత్రం ఉండద్దు అనేది. దెన్ ఇక్కడ స్వరాలు మారిపోయినాయి. అందరినీ తమ దారికి తెచ్చుకోవడంలో అధికార పక్షం సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు డబ్బులు పోనీరా ముందు ఏదో ఒకటి సావని, బాగా గట్ని, అక్కడ రాజధాని ఒకటి రాని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పోటీ పడిని, ఆ పేద బిల్డింగ్లు కట్టేటప్పుడు వస్తాయి కొన్ని సమస్యలు, తిన్ని గతంలో కూడా వాళ్ళు తిని ఉండొచ్చును, డెవలప్ చేశారు కదా అనేటటువంటి ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. కాబట్టి వీళ్ళది అరణ్యరోధనే. ఎవరికి కోపం వస్తుందయ్యా, వీళ్ళు కూడా వీళ్ళకి తెలుసు ఆ విషయం. మధ్యతరగతి కానీ, ఎగువ మధ్యతరగతి కానీ పట్టించుకోవట్లేదు. మధ్యతరగతి పట్టించుకుంటారు కానీ దాని ఆధారంగా ఓటేయరు. ధనికులు ఉండాలే అంటారు. పేదలు వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు.
ఏమని అవును. మనకి ఉమ్. సంక్షేమ పథకం ఏమి ఇవ్వరు, 1500 రూపాయలు అవును. డబ్బులు ఇయ్యరు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇయ్యరు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇయ్యరు, కొత్త పెన్షన్లు ఇవ్వరు. కానీ అక్కడ మాత్రం లక్షలు తినేస్తున్నారు, కోట్లకు తినేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో రావడం కోసమే వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. అది జరుగుతున్నది ఇప్పుడు. సరే ఒకటిలేండి, ఇటువంటి పేద ప్రజలకు అనవసరం, వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదని చూస్తారు. కానీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు 2016లో 3,350 రూపాయలతో స్టార్ట్ చేశారట. దాన్ని చివరికి 19,000 వరకు తీసుకెళ్లారు అనేది. ఇప్పుడు నిజంగా 18,413 రూపాయల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళు చెప్తున్నట్టు రేపొద్దున అది నిర్మాణం పూర్తయ్యేసరికి అది 50,000కో 60,000కో లేదంటే ₹1,00,000 వెళ్ళిపోద్దేమో. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? లేదంటే ఖర్చు పెరిగిపోయింది, నిధులు రావట్లేదు అని చెప్పి మధ్యలో ఆపేస్తారా మళ్ళీ? అట్లేముండదు. నాకు తెలిసి 3 ఏళ్లలో పూర్తి చేయకపోతే వాళ్ళకి రాజకీయం సమాధవుతారు కాబట్టి పూర్తి చేస్తారు వాళ్ళు. లేదా అంతగా అయితే అడుగో పొడుగో చివరిన ఒక ఫ్లోరో అది పూర్తి చేయాల్సి వచ్చింది, అది మళ్ళీ మేము వస్తాయని చెప్తారు. అంతకు మించి ఏముండదు ఇక్కడ. బేసిక్ గా ఒకటి గతంలో జరిగినా ఇప్పుడు జరిగినా అప్పుడు జరిగిందని తెలియదు జనాలకి, అవి తాత్కాలికం అని చెప్పారు అన్నటువంటిది. ఇంకోటి, మనం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఇప్పుడు అమెరికా వాడి బిల్డింగ్లు మనం పోల్చి చూస్తున్నాం, సింగపూర్ వాడి బిల్డింగ్లు పోల్చి చూస్తున్నాం. సింగపూర్ కల్చర్ లో కడతాడు, అమెరికా వాడు అమెరికన్ కల్చర్ లో కడతాడు. మనం మన కల్చర్ లో కట్టట్లేదు ఇక్కడ, వాళ్ళ కల్చర్ లో మనం ఎక్కడ కడుతాం, అది వింత. రెండవది ఏంటంటే, మీకు కారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 11 లక్షలకే కారు పెద్దదంటారు. మనం షోరూమ్కి వెళ్తే ఏముంటది, స్టీరింగ్ డమ్మీ వరకు 11 లక్షలు అవుతుంది. ఆ పైన యాక్సెసరీస్ అంటాడు, సీటు కూడా డబ్బులు తీసుకుంటాడు. టోటల్ గా అయ్యేటప్పటికి ఆన్ రోడ్ వచ్చాడు 17 లక్షలు 18 లక్షలు అవుతుంది. మనం 11 లక్షల నీళ్ళు అనుకుంటే అట్లా జరుగుతుంది. ఇది కార్ల వ్యవహారం. మీకు అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు విల్లాలు అపార్ట్మెంట్లు ఈ బిల్డర్లు ఏం చేస్తారు, ₹1,00,00,000 ఉందంటారు. మనం అక్కడికి పోతే ఏం జరుగుతుంది, ఆ ₹1,00,00,000 ఈ సిస్టమ్ నడుస్తుంది. ఏది ఎంటీ, మీరు మళ్ళీ అవన్నీ కట్టించుకోవాలి, సామాగ్రి. ఇప్పుడు అదే జరుగుతోంది. వీళ్ళు వేటికి అది లెక్క చెప్తున్నారు. అద్దాలు ఉట్టి ఒక అద్దానికి కాదు అది అయ్యేది. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు హైటెక్ సిటీ దగ్గర నుంచి అటు ఇన్నర్ రింగ్ రోడ్ లోకి వెళ్ళారనుకోండి, ఆ రూట్ మొత్తం మీకు సాఫ్ట్వేర్ కంపెనీలే కదా, బయటికి జనాలు కనబడతా ఉంటుంటారు. వాళ్ళు పైనుంచి మనల్ని చూస్తుంటారు, మనలో బయట నుంచి వాళ్ళని చూస్తుంటాం. ఆ చూసేవన్నీ ఎట్లాంటి అద్దాలు ఉంటాయి, అట్లాంటిది ఇక్కడ ఉండాలన్నది వాళ్ళ ప్లానింగ్. దానికోసం అయ్యే కాస్ట్. దాని పబ్లిక్ ఎవరు కాదనరు నాకు తెలిసి. అంటే అసెంబ్లీకి అంట కదా ఈ 2,540 కోట్ల అద్దాలు. అట్లాగానే కాదు, టోటల్ గా అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు, దేనికి పెడతారో తెలియదు. దాంట్లో పెద్ద పెద్ద బిల్డింగ్ అంటే ట్విన్ టవర్స్ ఏదో అన్నారు కదా, దానికి కడతారు. 39 ఫ్లోర్లు అంటండి ఒక్కొక్క టవర్. అవును, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక మంత్రి గారు ఉంటారేమో చూడాలి. అంటే ఇప్పుడు మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా, ఒక మంత్రి గారికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ఒక్కొక్క ఫ్లోర్ కి పెట్టేస్తే సరిపోతుంది కదా. అవును, అది చేస్తారు అనుకుంటా. సార్ ఇవన్నీ కేంద్రం నిధులతోనే కాంట్రాక్టర్లు ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి వీళ్ళు తీసుకుంటున్నారన్న డబ్బులు. అంత సీన్ ఏం లేదండి, ఇక్కడే పిలుస్తున్నారు. కేంద్రం చేసేది ఓన్లీ ఒక్కటే, లోన్ ఇప్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ లోన్ వాళ్లే కడతారన్నది ఇక్కడ చెప్తున్నారు తెలుగుదేశం. మరి ప్యాకేజీలు ఇస్తున్నట్టు కదా కేంద్రం అమరావతికి. అది ఎంత ఇస్తుంది, ఒక బల్క్ అమౌంట్ ఎంత అని చెప్తుంది, బిల్డింగ్ అని కాదు. అది 7,000 కోట్లు 8,000 కోట్లు ఇస్తుంది అది టోటల్ గా. అది క్యాష్ గా ఇచ్చేస్తుంది. అది వీళ్ళు ఇప్పుడు దాదాపుగా 40,000 కోట్లు 50,000 కోట్లు ఇప్పటికే తీసుకున్నారు. హట్కో, అదేది ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఇట్లాంటి వాళ్ళ నుంచి టోటల్ గా వీళ్ళు 70,000 కోట్ల వరకు అప్రూవ్ చేస్తున్నారు కాంట్రాక్ట్లు. ఇప్పటికి 40,000 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు ఆ బ్యాంకులు. అయితే ఇప్పటిదాకా ఇచ్చింది 10,000 కోట్లు నాకు తెలిసినంత వరకు. 10-12,000 కోట్లు ఇచ్చి ఉంటారు. దశల వారీగా ఇస్తారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాంట్లో ఇచ్చిందే లేదు. గతంలో 2,500 కోట్లు ఇచ్చింది కదా. ప్యాకేజ్ అది ఫ్యూచర్ లో ఇస్తుంది, వీళ్ళు కూటమిలోనే ఉన్నారు కాబట్టి. మామూలు క్రిందసారి 8,500 కోట్లు ఎంతో ఇస్తారన్నారు అనమాట. అట్లా ఇస్తారు. కానీ అప్పులు అయితే తెస్తున్నారుగా అమరావతి కోసం. ఖచ్చితంగా వాళ్ళే చెప్పింది 1,50,000 కోట్లు అవుతాయి అని కదా. బేసిక్ సిద్ధపడాలి, 1,50,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధపడాలంటే.
అంటే అప్పు కాబట్టి కేంద్రం కూడా పట్టించుకోదా సార్? ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ లో ఏదో ఇటాలియన్ మార్బుల్ తేయించుకుంటేనే స్క్వేర్ ఫీట్ కి 4,500 మించి అవ్వట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాంటి 18,000 వరకు పెట్టారంటే కేంద్రం ఇచ్చే ప్యాకేజీలకైనా లెక్క అడుగుతుందా? అప్పు కాబట్టి మీ ఇష్టం అని చెప్పి పట్టించుకోదా, అసలు వదిలేస్తారు? కేంద్రానికి ఏంటండి సంబంధం దీంట్లో? కేంద్రానికి ఏం సంబంధం ఉంటది? ఏమయ్య ప్రతిదానికి నువ్వు ఇది ఎందుకు పెట్టావు, అది ఎందుకు కొట్టు, ఇది 10 రూపాయలు తీసుకో, 10 రూపాయలు తీసుకో అని చెప్పుద్దే ఏంటి? అంటే ఒక పోలవరం సార్, ఒక పోలవరం ప్రాజెక్ట్ లాంటిది కట్టినప్పుడు అక్కడ కేంద్రం నుంచి నిధులు రిలీజ్ అయితే ఆ లెక్క అయితే చెప్పాలి కదా, వీళ్ళ ముందు డిపిఆర్ ఇచ్చి ఇవన్నీ చెప్పాలి కదా. రాజధాని విషయంలో కూడా అలాగే నిధులు ఇస్తే ఆ లెక్క చెప్పాల్సిన అవసరం లేదా? ఉండదు, ఈ కట్టామని చెప్తారు అంతవరకే. పోలవరం అనేటటువంటిది జాతీయ ప్రాజెక్ట్, అది ఇదేమి జాతీయ రాజధాని కాదు కదా. అదే జాతీయ రాజధాని అయితే దీనికైనా అడుగుతారు వాళ్ళు. ఆ జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అసలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఓన్లీ సూపర్వైజర్ పాత్రే, బిల్డప్ పాత్ర తప్పించి ఒరిజినల్ అంతా చేసేది కేంద్ర ప్రభుత్వమే. వీళ్ళు ఇక్కడ పెద్ద మేస్త్రి గారు వెళ్ళి అక్కడ వివరణలు ఇచ్చుకోవాలి, ఇది ఎందుకు కట్టారు, అది ఎందుకు కట్టారు, అంతకు మించేం లేదు. అది డబ్బులు ఇచ్చేదంతా కేంద్రం. అక్కడ వీళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చేతిలో పెట్టడమే, అంతే వీళ్ళు చేసే పని. అదే ఇది వచ్చేటప్పటికి రాజధాని అట్లా కాదు, జాతీయ రాజధాని కాదు కదా, అది రాష్ట్ర రాజధాని. వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇస్తారు. దాంతో ఇది క్రిందటిసారి 3 చూపెట్టారు, 3 కట్టేసామని, ఈసారి పెద్ద కట్టామని అని చూపెడతారు. ఏముంది అందులో? సార్, అవినీతి అనే అంశం పక్కన పెడితే అంటే ఆ ప్రాంతంలో ఇంత భారీ ఖర్చు అవసరమా? అంటే బేసిక్ గా ఒకటి, రాజధానికి సంబంధించి పబ్లిక్ పర్సెప్షన్ డిఫరెంట్ అండి. ఇందులో మనం అనుకున్నట్టు అనుకోవట్లేదు పబ్లిక్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదో బెజవాడ గుంటూరులో నడిచిపోతుందిలే, 2 బిల్డింగ్లు కట్టేస్తే, లేకపోతే వైజాగ్లో 2 బిల్డింగ్లు కట్టేస్తే అయిపోతుందిలే అని వాళ్ళు అనుకోవట్లేదు పబ్లిక్. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళు చెప్పినటువంటిది బాగా నచ్చింది. ఒక ప్రాంతము 50-60 వేల ఎకరాలు తీసుకోవడం, ఆ ఏరియాలో కట్టడము, కన్స్ట్రక్షన్, మరి నచ్చబట్టినే కదా ఓట్లేసింది పబ్లిక్. మళ్ళీ వేసింది కూడా పబ్లిక్, ఇంత భారీగా మెజారిటీ ఇచ్చింది కూడా. అది వద్దనుకుంటే ఆపేవాళ్ళు కదా. ఈవెన్ విశాఖపట్నంలో రాజధాని వద్దనుకున్నారు వాళ్ళు, కర్నూలులో హైకోర్టు కూడా వద్దనుకున్నారు వాళ్ళు. ఏం వద్దని ఆ ప్రాంతం వాళ్ళే ఓట్లేశారంటే ఇంకా దాంట్లో తప్పట్టాల్సిన పనే ఉంది. ఆ ప్రాంతంలోనే మాకు వద్దని ఓటేశారు, ఇక్కడ కావాలని ఓటేశారు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ అయితే ఇక్కడ ఒక నగరం కొత్తది సృష్టించి చూపించాలి, అది సంతృప్తి పరచాలి. వీళ్ళని సంతృప్తి పరచాలంటే ఊరకనే 4 బిల్డింగ్లు కట్టేస్తే ఎట్లా సంతృప్తి పడతారు జనం? వీళ్ళు చెప్పేవన్నీ ఇప్పుడు రోడ్లు వేయాల్సిందే, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ఇవన్నీ. ఇప్పుడు ఆ లుక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదివరకు హైటెక్ సిటీకి వెళ్ళినప్పుడు, మొదట్లో నేను 2000 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆ 2 టవర్స్ కనబడేది. అట్లాగే మిగతాదంతా ఖాళీనే, శిల్పారామము ఇటు పక్కన ఇది తప్ప మిగతా అన్ని ఖాళీనే కదా. అప్పుడు దాని పేరేంటది, ఇది కూడా ఉంటది కదా, కమ్యూనిటీ హాల్, మన పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా హైట్ ఇవి ఉంటాయి కదా, పెళ్లిళ్ళు, పేరంటాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, ఎగ్జిబిషన్స్, హైటెక్స్ అవన్నీ కూడా మధ్యలోదంతా ఖాళీనే, అంతా ఎడార్ల అడవిలాగానే ఉండేది. బట్ ఇవాళ చూస్తుంటే ఆ ఏరియా ఎట్లుంది? అట్లాగే ఇప్పుడు చూడండి మీరు, ఇదివరకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు అంతా ఓపెన్ స్పేస్, ఈవెన్ ఇందులో కూడా చూపెడతారు. ఇప్పుడు మీకు రోడ్లు కనబడుతున్నాయి కొన్ని, ప్లస్ ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వేశారు కదా, జగన్ టైంలో ఓకే అయినాయి, ఇప్పుడు వీళ్ళు పూర్తయింది ఈ టైంలో. ఇప్పుడు ఆ కాజా నుంచి అటు వెళ్ళే రోడ్డు ఉంది కదా, అట్నుంచి వెళ్తున్నప్పుడు రాజధానిలోకి వెళ్ళే రోడ్లు ఒక ఎత్తు అయితే, మీరు అట్నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో అవి కనబడుతున్నాయి కదా బిల్డింగ్లు పెద్ద పెద్ద. ఈ ప్రాంతంలో అట్లాంటి ఆకాశార్మ్యాలు ఊహిస్తారా? ఆ ప్రాంతంలో, ఆ పల్లె ప్రాంతాల్లో ప్రాక్టికల్ గా ఇదివరకు నాకు తెలిసి విజయవాడలో ఇందాద్గర్ ఉంది, అదే దాదాపు 12-15 అంతస్తులో ఉంటది. అది ఈ ఏరియా మొత్తం మీద, గుంటూరు, విజయవాడ, ఈ అసలు కోస్తా మొత్తం మీద అతి పెద్దదైనటువంటి బిల్డింగ్ అదే, వక్ఫ్ వాళ్ళది. విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఉంటది, అదే పెద్దది అనుకున్నాం. ఇప్పుడు దాని తాత లాంటి బిల్డింగులు ఇక్కడ వస్తున్నాయి రాజధానిలో. ఇప్పుడు మీరు చెప్పినట్టు 39 అంతస్తుల, 40 అంతస్తుల, ఇప్పటికే కొన్ని క్వార్టర్స్ ఇట్లాంటివి పూర్తి చేశారు కదా. ఆ బిల్డింగ్లు మీరు వెళ్తున్నప్పుడు కనబడుతుంది కదా, చూసినప్పుడు డెవలప్మెంట్ గానే కనబడుతుంది కదా జనాలకి. ఇంకా కడుతున్నప్పుడు వద్దని ఎవరు అంటారు? బేసిక్ డబ్బులు సావనీవా ఎవరు తింటలేదులే అంటారు ఎవరికాళ్ళు. అది అంటే ఇక ఈ స్థాయి నిర్మాణాలు పూర్తి చేస్తే, మీరన్నట్టు నిజంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వం మారినా రేపొద్దున్న దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడు మార్చలేడు దాంట్లో. బేసిక్ గా రోడ్డు మీద పెట్టుకోవాలన్న జనం నోట్లో వస్తారు,
కాకపోతే ఏంటంటే వీళ్ళ పెచ్చతనం ఇప్పుడు కేసీఆర్ గనక తనకి అప్పుడున్న సెక్రటేరియట్ నచ్చలేదని ఇంటించి పరిపాలన చేశాడు, తర్వాత కట్టించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళట్లేదు సెక్రటేరియట్ కి. విజయ అమ్మాయి పేరేంటి కవిత అదే ప్రశ్నిస్తుంది. ఇక ఆయన కట్టించిన దాంట్లో నేను ఎందుకు ఉండాలనేటువంటి పిచ్చతో వెళ్ళకపోతే అది వాళ్ళ కర్మ. ఇప్పుడు కిందటిసారి జగన్ అక్కడికి వెళ్ళేవాడు కాదు కదా, అంతా ఇంటి దగ్గర నుంచి పరిపాలించేవాడు. అట్లాగే నడుస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు అని వెళ్తున్నారు అక్కడికి, ఎక్కువగా ఇంటి దగ్గర నుంచినే నడిచిపోతున్నాయని. మనకి అవి బిల్డింగ్లు అండి. బేసిక్ గా మన వాళ్ళకు ఉన్న ఫీలింగ్ ఏంటంటే భవిష్యత్తులో అక్కడ ఒక హైటెక్ సిటీ అవుతుంది అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించారు. ఇప్పుడు ఒక మంచి పని చేశారు, అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్న పెట్టడం వల్ల ఆ చదువుకునే వాళ్ళు వీళ్ళు రావడం వల్ల కొంత ఫ్లోటింగ్ ఉంది ఆ హైకోర్టు వీటి వల్ల. భవిష్యత్తులో ఇంకా హాస్పిటల్ అవి కూడా పెడతా ఉంటున్నారు కదా, కొంత ఫ్లోటింగ్ నడుస్తుంది టూరిజం అది పెడితే కనుక. ఇప్పటికిప్పుడు పరుగులు పెట్టకపోవచ్చు కానీ ముందు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా, ఆ తర్వాత ఫ్యూచర్లో జాగ్రత్తగా సెట్ అయితే ఒక హైటెక్ సిటీ లాగానో వైజాగ్ లాగానో తయారవ్వాలన్నటువంటి కోరిక ప్రజల్లో కూడా ఉంది బలంగా. కాబట్టి ఈ 39 అంతస్తుల టవర్లు 49 అంతస్తుల టవర్లు మాక్సిమం రూపాన్ని తీసుకొచ్చేస్తారు ఈ 3 ఏళ్లలో. ఖచ్చితంగా అయిపోతుంది నాకు తెలిసి. ఇప్పటికే చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. 29 నాటికి ఆ అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి పూర్తి చేస్తారు, రోడ్డు పూర్తి చేసేస్తారు. ఇట్స్ ఎనఫ్. మిగతాది జనం రావటం, వీళ్ళకి ఆ రైతులకు ఫ్లాట్లు ఇస్తే వాళ్ళు అమ్ముకుంటే ఆ తర్వాత అది మేము వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తారు వీళ్ళు. అది ఆటోమేటిక్ గా నడుస్తుంది. ఇంకా అప్పుడు మావి గన్లో జగన్ గన్లు అన్ని పక్కకు పోయినట్టే. అంటే జగన్ వచ్చేటప్పుడు ఆ విజయవాడ గుంటూరు కలపడం, అది వీళ్ళు కలపట్లేదు కాబట్టి జగన్కి అది ఎప్పటికీ అడ్వాంటేజ్. అది అంటే కలిపిది ఏమంటే మధ్యలో కన్స్ట్రక్షన్స్ రావాలి కొత్తగా, అంతే. అట్లా కాదు కదా కలపడం అంటే ఇదంతా ఒక ఊరు. అందులో ఉట్టి 29 గ్రామాల ఊరిని ఎవడనుకుంటాడు డెవలప్మెంట్. కాబట్టి విజయవాడ గుంటూరు కలపాలి, వీళ్ళు ఇది కన్స్ట్రక్ట్ చేస్తే పొద్దున్న జగన్ రావాలని అప్పుడు కోరుకుంటారు. అది కూడా కలిపితే డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అనేది అది నడుస్తుంది. అది కదా, రైట్. చూద్దాం. మొత్తానికి అవినీతి జరుగుతుంది అనే ఆరోపణలు అయితే గట్టిగా చేస్తుంది వైఎస్ఆర్సీపీ. 18,000 రూపాయలు ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి తీసుకుంటున్నారు, టెండర్లకి ఇచ్చి అందులో డైరెక్ట్ గా కాంట్రాక్టర్ల నుంచి దోచేస్తున్నారు అనేది. మరి దాని మీద ఏమన్నా స్పందిస్తుందా, సమాధానం చెప్తుందా తెలుగుదేశం పార్టీ? లేదు, ప్రతిపక్షంగా అలాగే మాట్లాడుతున్నాను, వీళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. చూద్దాం.